కోడిగుడ్ల దాడులు మాత్రం పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. కోడిగుడ్ల రేట్లు పెరిగిపోతాయేమో. బెంగాల్లో అశోక్ నగర్లో తృణమూల్ కాంగ్రెస్ చైర్మన్ ఉండేవాడు. పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ విషయంలో వాళ్ళ కూలీలలో కూడా కట్ మనీ అంటూ కమిషన్లు తీసుకున్నాడు. అతన్ని ఇప్పుడు స్థానికులు కంప్లైంట్ చేయడంతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి అతన్ని అర్జెంటుగా పబ్లిక్ అంటే పోలీసులు తీసుకుని వచ్చి అదిగో చోర్ చోర్ అంటాం, ఆ పైన కోడిగుడ్లతో జనం కొట్టినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. చివరికి పరుగులు పెట్టుకుంటూ నిక్కర ప్యాంటు జారిపోతున్న పరుగులు పెట్టుకుంటూ కోర్టులోకి వెళ్ళినటువంటి ఉదంతం ఇక్కడ. ఇదే కాకుండా మరొక ఉదంతంలో కూడా ఈ కోడిగుడ్ల ట్రీట్మెంట్ అన్నటువంటిది సాగింది. ప్రస్తుతం అక్కడ బెంగాల్లో ఈ కోడిగుడ్లు విసరడం అన్నటువంటిది కామన్ అయిపోయింది. మధ్యలో కాక్రోచ్ల ఉద్యమాలు ఒక పక్కన జరుగుతున్నా బెంగాల్లో వాటి ఇంపాక్ట్ కనిపించట్లేదు. తృణమూల్ కాంగ్రెస్ యువ నాయకుడు సౌమిత్రి బెనర్జీ తాజాగా ఇలాంటి కోడిగుడ్ల ట్రీట్మెంట్ ఎదుర్కొన్నాడు. చోర్ చోర్ నినాదాలు, కోడిగుడ్లతో బాధుళ్ళు కామన్ అయిపోయింది.